హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం మటర్ మేథీ మలై రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి కానీ నాన్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు, ఒక 10 కాజులు వేయండి, 3 ఇలాచీ, 3 లవంగాలను వేసేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ అయ్యే అవసరం లేదు, ఇలా మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 టమాటా ముక్కలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు కంప్లీట్గా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా, టమాటా ముక్కలు బాగా మెత్తపడిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న మెంతాకు వేస్తున్నాను. నేను 6 కట్టలు చిన్న మెంతాకు తీసుకున్నాను. ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే మీరు పెద్ద మెంతాకు కూడా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద మెంతాకు అయితే ఒక కట్ట అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి బఠానీలను వేసుకోవాలి. ఈ బఠానీలను కూడా మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ప్రాపర్గా ఫ్రై అయిపోతే కూరలో చేదు రాకుండా ఉంటుంది. చూసారా, బఠానీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్ల బటర్ వేసేసుకొని ఆయిల్ ఇంకా బటర్ వేడయ్యాక 2 టీ స్పూన్ల కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, కొంచెం దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తప్పకుండా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసేసుకొని ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మసాలాలన్నీ ప్రాపర్గా ఉడికిపోవాలి. తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు ఇంకా బఠానీలు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు ఎంతైతే చిక్కదనం కావాలో గ్రేవీలో అన్ని వాటర్ వేసుకోండి. నేను 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా ప్రాపర్గా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దీనికి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇందులోని బఠానీలన్నీ ప్రాపర్గా ఉడికిపోయి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను అమూల్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో చేసిన మీగడ ఉన్నా కూడా అది వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని మళ్ళీ ప్రాపర్గా ఈ క్రీమ్ అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే దీనికి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఈ కర్రీలోకి కొంచెం వెళ్ళిపోవాలి. అందుకని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.